వీరాంజ అయితే మాకంటే ఫాస్ట్గా వేరాలి. సూర్య మా ఇంటికి మనం ఇప్పుడు ఎటు పోదా మేక కాడిగా మేము కట్టామని పోతాం. మేము అమ్మేది ఎందుకు రాలే? ఎందుకు రాలే? అమ్మమ్మ రాదు, మేక కాడికి తీసుకపోద్దు. నేను తీసుకోవద్దా? ఒక్కసారికి చూడు చిక్కద్దాను. మా వీరాంజ అయితే పోతాండు గైస్. రేయ్ హాయ్ గైస్ అందరికీ. మేమైతే ఇలా చెట్ల తీర్థాలుగా అయితే పోతున్నాం. ఆల్రెడీ అయితే రెడీ అయినాం. అంటే మా బ్యాచ్ కూడా రెడీ అయినాం. మీరు ఆల్రెడీ పోయి వచ్చారు కదా, అటు సైడ్ పోయి వచ్చారు కదా. వీళ్ళైతే ఆల్రెడీ అటు ఆ వాడ బోనాలకి అయితే వేయరు. ఇంకెవరు వెళ్తలేరు కదా. వచ్చి బోనం ఎత్తుకున్నారు, వాళ్ళకి దేవుడు వచ్చింది. అవునా? అంటే దేవుడు వచ్చే వాళ్ళు అయితే వచ్చిర్రట. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొంచెం మనం తొందరైనా మనము ఒకటేసారి పోయినాం. ఇయర్ అదే బ్యాండ్ వాళ్ళు అటు పోయేసరికి మాకు ఇట్లా లేట్ అయింది అన్నమాట. అదే ఇద్దరం కలిసి పోతే మంచిగా. మా వీరాంశ్ అయితే మా మమ్మీ దగ్గర ఉండే. అయితే మమ్మీ బోనం ఎత్తుకుందని ఇక నేనైతే నా దగ్గరికి తీసుకొచ్చుకున్నా. తర్వాత మేకకైతే బొట్లు పెట్టి మేమైతే స్టార్ట్ అయితే అయినాం. ఎత్తుకుంటుందా ఎత్తుకుంటుందా మా వీరాంశ్ అయితే ఎత్తుకున్నా. మేమైతే భూలక్ష్మి దేవి కాడికి అయితే పోయినాం. అక్కడ వెళ్ళిన తర్వాతనైతే ఇట్లా చుట్లు తిరుగుతారు కదా, మేమైతే అట్లా తిరిగినాం. దేవుడు అయితే వచ్చింది. ఇక తర్వాతనైతే దేవుళ్ళకి బొట్లు అవన్నీ పూజలు అయితే చేసిర్రు. చేసిన తర్వాత దేవతలకైతే పూలు అయితే వేసిర్రు. ఇక కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు అయితే కొట్టిర్రు. ఇక ఇక్కడ అయిపోయిన తర్వాతనైతే మేము కట్టమైసమ్మ అంటే రైలు పట్టాలు దాటైతే వెళ్ళాలన్నట్టు. ఇక్కడ ఇక ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని అందరైతే ఇక అంటే ప్రతి ఒక్కటి చేస్తున్నారు అన్నట్టు. అప్పటికే మాది ఫుల్ లేట్ అయింది. మ్యాక్స్ మేము లాస్ట్ ఇయర్ అయితే 10కి అట్లా వెళ్ళినాం. బట్ ఇయర్ అయితే 1కి వెళ్ళినాం. బాగా లేట్ అయింది ఈసారి. మళ్ళీ ఎక్కువ మంది కూడా ఏం రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. వర్షాకాలంలో అయితే చెట్ల తీర్థాలకని వెళ్తాం మేము. దాదాపు చాలామంది అంటే చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడనే స్టే చేసి ఈవినింగ్ వరకు అంటే వండుకొని అక్కడే తిని వచ్చేవాళ్ళం అన్నట్టు. ఇక ఆ మేకనైతే ఇట్లా దేవుని దగ్గర పెట్టంగానే జడత అయితే ఇచ్చింది తొందరనే. తర్వాతనైతే మేకనైతే ఊసేసిర్రు. మా వీరాంష్కి మేకలు అంటే బాగా ఇష్టం. వాడికి అంటే మేకలు ఉయ్యంగా కానీ ఆడుకోగా కానీ చాలా ఇష్టం అన్నట్టు. రే పెట్టుకోవరా గైస్. ఇప్పుడు ఇది స్టార్ట్ అయిపోయినా మళ్ళీ బాగా లేట్ అయింది గైస్. ఇప్పుడు మేము అటు బురద ఉందా, బాగానే ఉందా? గుడ్డిని ఎత్తుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అటు కట్ట తగ్గిపోతాం కదా. మేమైతే రైలు పట్టాల కాడికి వచ్చినాం. ఇది దాటి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుళ్ళు అయితే ఉంటాయి అన్నట్టు. ఇక్కడనైతే ఫస్ట్ ఇట్లా రైలు పట్టాలకి అంటే అందరు మంచిగా ఉండాలి అని మొక్కి ఇట్లా బొట్టు అవి ఇవన్నీ పెడతారు అన్నట్టు. చూడండి అంటే నాకు మంచి అయితే పిన్ని ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాడు. మేము అంటే ట్రైన్ రాకముందే మేమైతే అటు దాటినాం. దాటిన తర్వాత ట్రైన్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా
రైలు పట్టాల నుండి కొంచెం దూరం ఉంటుంది, అంతగానం ఉండేది. ఇక వర్షాకాలం కాబట్టి ఫుల్ బురద ఉండే, ఆ బురదలో కూడా వచ్చేసినాం. వచ్చైతే చుట్టూ ఇక తిరిగినాం. మళ్ళీ తిరిగిన తర్వాతనైతే అంటే ఒక 5 చుట్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత మళ్ళీ ఇక దేవుళ్ళకైతే ఇట్లా మొక్కిర్రు. మళ్ళీ ఎందుకు రాలి అప్పుడే ఫోన్పే కొట్టినా నేను. ఇప్పతందా దా పక్కటి పోదందా, నీడ పోదందా, ఉండని మళ్ళీ వేసుకుంటావు కదా. అయ్యి పా గైస్, ఇప్పుడైతే వచ్చినాం. నేనైతే మంచి చెట్లు అంటే ఘోరంగా ఉన్నా. దేవుళ్ళు అర్థం వచ్చారు. కాటికి పోయిన సంవత్సరం కాటికి పెట్టి దీపాలలో నూనె పోసి నేను కూడా దేవుళ్ళకైతే దండం పెట్టుకున్నా. దేవుళ్ళని ఘోరంగా ఎండబడుతుంది. నేనైతే ఆల్మోస్ట్ అయిపోయింది నా చుట్టూ, నేను ఘోరంగా అయినా. ఇక అసలు మబ్బు కొంచెం కూడా వస్తలేదు, ఎన్ని రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు నేనైతే ఘోరంగా అయిపోయినా, ఘోరంగా. ఈసారి ఇంకా లేట్ అయినా కాబట్టి ఇంకా బాగా ఎండబడుతుంది. వాళ్ళే అంటారు కదా. ఒకటి కార్తికేయ దేవుడు సంథింగ్ ఏదో అన్నారు. మళ్ళీ ట్రైన్ వస్తుంది, మనం మళ్ళీ ఒకసారి ఎండకి ఇట్లా కొడుతుంది తెలుసా, ఘోరంగా ఎండ కొడుతుంది ఘోరంగా. పొద్దున మంచిగా ఫ్రెష్ అప్. నేనైతే ఎంత తొందర అవుతుందో కానీ 9:30కి ఏమో స్నానం చేసిన. ఇవాళ చూస్తే 1 అయింది ఇప్పుడు మేము వచ్చేసరికి. ఘోరంగా ఎండ కొడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మంచిగా ఉండే కదా. ఇంకా లాస్ట్ ఇయర్ అందరం ఒకటేసారి వచ్చినాం, మా వాడోళ్ళం మీ వాడోళ్ళం. ఈసారి ఇట్లా అయిపోయింది. మాదే లేట్ అయింది ఈసారి బాగా. మళ్ళీ అంటే బ్యాండ్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ వేరే అయినట్టు. ఈసారి ఏం కూడా లేవు, ముట్టుకుంటూ ముడుచుకుపోయే చెట్లు సంథింగ్ ఉండే. లాస్ట్ టైం మొత్తం ఏమంటారు ఎండిపోయింది అదంతా. ఆ ప్లేస్లో అక్కడ ఉన్న ప్లేస్లో ఉండే అన్నట్టు మొత్తం ఎండిపోయింది గైస్. వాళ్ళైతే పూజ దేవుళ్ళు అవన్నీ సమర్పిస్తున్నారు. కొబ్బరికాయ పెడతారా నైస్ అట్లా అని కామెంట్స్ పెడతారు, పెట్టేవాళ్ళు కొన్ని. మీరు చూస్తారా మా వీడియోస్? అసలు నా హెయిర్ని అయితే ఇగ్నోర్ చేయండి గైస్, ఘోరంగా ఉంది. ఫస్ట్ ఇటైతే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ అయినాయి. ఇట ఒకవేళ వాటర్ వస్తే తొందర వస్తాయిగా. సాయికుంట కిందకి వస్తుంది అనుకుంటే. వాళ్ళైతే దేవునికి పూజ అవన్నీ సమర్పిస్తున్నారు. ఏమేమైతే ఏమంటారు అలసిపోయినాం అక్కడ నుండి ఇక్కడికి నడిచి వచ్చే వరకు. ఇంకా మా గ్యాంగ్ అయితే ఫుల్ ఉండాలి. ఎవరు రాలే, మా అక్క రాలే, బాగా రాలే. చెప్పినా మా అక్క ఎందుకన్నా వీరాన్ చేత వచ్చింది. అట్లా మేము కూడా మెల్లగా పోయి అలాన్ని సమర్పించిన తర్వాత ఏమంటారు గైస్, మనం కూడా మెల్ల వెళ్ళి బొట్లు పెట్టుకొని అంత వేసి మొక్కి బయలుదేరడం. ఇవాళనే అక్కడ శ్రీరాంపూర్లో కూడా బోనాలు ఉన్నాయి, బట్ నేను వెళ్ళలేదు. ఇది వచ్చేసిన యూట్యూబర్స్ కాదు, రాధమ్మ తెలుసా ఆమె, అటు వెళ్దామని ఉండే కానీ పోలేదు నేను. ఏంటి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గారా బోనాలు. ఇంకో మేకనైతే ఇక్కడ కూస్తారు అన్నట్టు. అంటే 2 అక్కడ పోచమ్మ ఇక్కడ పోచమ్మ. నేను చెప్తాను, ఈమెకు తెలిసినంత కూడా నాకు తెలియదు. ఏ మేకనైతే కూస్తారు జడతిత్తే కథ తీసుకో. చెప్పు ఏదో ఇప్పుడు ఇటు ఎట్లా ఉన్నా వాళ్ళు ఉన్నది సాదం దీనికి పోవడం.
గైస్ ఇదైతే ఇది మా వీడియో అయిపోయింది. మళ్ళీ ట్రైన్ కూడా పోతాను. అవి చూడు ఎట్లయితే నీళ్ళు ఉడితలేడు. గైస్ ఫోటోలు అయితే తీయాలండి. ఇప్పుడు తీద్దాం. పోరు అందరు అక్కడ నిలిచారు తీస్తా.